నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన ముల్లారామ్ అన్న వాళ్ళ గణేష్ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. చాలా రోజులు అయిపోయింది నేను కూడా రాక. అండ్ ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాలు అవుతున్నాయి ఏంటని మాత్రం టోటల్గా మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తాను. ఓకేనా? లొకేషన్ కూడా మీకు వీడియో ద్వారా చూపిస్తా. అండ్ అలానే మన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు వీడియోలో ఇవ్వడం జరిగింది. ఓకేనా మిత్రులారా, నేను సంతోష్ని. నేను వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. వచ్చేసి ముల్లారామ్ అనాల షెడ్ నెంబర్ 2 దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకుంటే ఎర్రగట్టగుట్ట నుంచి హసన్పర్తికి వెళ్ళే రూట్లో మన భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ భారత్ పెట్రోల్ బంక్ పోతుంటే లెఫ్ట్ సైడ్న అనాలది షెడ్ నెంబర్ 2 ఉంటుంది. లోపలికి అయితే మాత్రం ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏందని టోటల్గా మాత్రం అప్డేట్ ఇస్తా. అండ్ అలానే ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాలు ఉన్నట్టున్నా కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్గా ఒక మోడల్ విగ్రహాన్ని చూసుకుంటే స్టాండింగ్ పొజిషన్లో బొజ్జగనపయ్య ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో మంచి డిజైనింగ్ వర్క్ చూసింది కదా. అండ్ ఆభరణాలు కూడా గోల్డ్ వర్క్, పింక్ కలర్ బ్లాక్ షేడింగ్స్ అండ్ బ్లూ కలర్ పంచా బ్లాక్ షేడింగ్స్. డిజైనింగ్ వర్క్ కూడా చాలా చాలా బాగుంది. నీట్ ఫినిషింగ్, ఐ పెయింటింగ్ కూడా ఎంత చాలా బాగుందంటే, ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో ఒక చక్రం అయితే పెట్టలేదు మరి. అలానే ఈ గణేష్ హైట్ చూసుకున్నట్లయితే ఒక 8 to 9 feet అయితే ఉండడం జరుగుతుంది. ఈ లైన్లో చూసుకున్నట్లయితే సేమ్ మోడల్ విగ్రహాలు అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet. బ్యాక్గ్రౌండ్లో హంస అండ్ గణేష్ చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. నెమ్మలిని పట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది. చూసింది కదా, మంచి డిజైనింగ్ వర్క్. ఒక చేతిలో శంఖం, ఒక చేతి ఆశీర్వాదం చేయి అండ్ చూడండి జస్ట్ అండ్ ముసుగు చూసుకున్నైతే గణేశునికి రైట్ లెగ్ కింద అయితే ఉండడం జరిగింది. మంచి డిజైనింగ్ వర్క్. సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే కలరింగ్ అనేది డిఫరెన్స్ కొంచెం. చూసింది కదా, లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తా. నా వీడియో అనేది కొంచెం లెంత్ ఉంటుంది, కాకపోతే మీరు స్కిప్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూడండి. ఇంకో మోడల్ గణేష్ చూసుకుంటే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet. అండ్ బ్యాక్గ్రౌండ్లో మన వెంకటేశ్వర స్వామి వారి చేతులు ఉంటాయి కదా, చేతులు అయితే ఉండడం జరిగింది. ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో శంఖం అండ్ మధ్యలో చూసుకుంటే స్వామివారి వెంకటేశ్వర స్వామి వారి నామాలు. మంచి డిజైనింగ్ వర్క్ అండ్ పెయింటింగ్ కూడా చాలా చాలా బాగా నీట్ ఫినిషింగ్ రావడం జరిగింది. అండ్ కండువా చూసుకున్నట్టయితే బ్లూ కలర్ బ్లాక్ షేడింగ్స్ చూసింది కదా, శేషనాగ్ అయితే ఉండడం జరిగింది. గణేష్ చూసుకున్నట్టయితే సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్. అండ్ అలానే ముసుగు చూసుకుంటే గణేశునికి రైట్ లెగ్ కాడ అయితే ఉండడం జరిగింది. చూసుకోవచ్చు, చాలా చాలా బాగుంది కదా. అండ్ ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు అండ్ అలానే ఈ చేతుల కాడ చూసుకున్నట్టయితే తామర పువ్వు చూసింది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా తామర పువ్వు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టు ఫస్ట్ గణేష్ హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet. అండ్ బ్యాక్గ్రౌండ్లో చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి కదా, ఆ ఇల్లులు అయితే ఉండడం జరిగింది. అండ్ పరశురాముడు బ్యాక్ సైడ్న సిట్టింగ్ పొజిషన్ బుజ్జగనపయ్య. అండ్ అలానే కండువా చూసుకుంటే ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ షేడింగ్స్, బ్లూ కలర్ పంచా అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్. ముసుగు చూసుకున్నట్టయితే లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో సూర్య చక్కర్ అండ్ అలానే ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే నిల్చొని ఉండడం జరిగింది. అండ్ కండువా ప్యారెట్ గ్రీన్ కలర్ షేడింగ్స్, బ్లూ కలర్ పంచా బ్లాక్ షేడింగ్స్. ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 feet అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు ఉండడం జరిగింది. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా, తెలుసుకుందాం. ఇంకో మోడల్ విగ్రహం కూడా తెలుసుకున్నట్టయితే రథం పైన గణేష్ కూర్చొని ఉండడం జరిగింది. అండ్ రథానికి నందీశ్వరుడు అయితే ఉండడం జరిగింది ముందు చూసింది కదా. అండ్ ముసుగు చూసినట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న హైట్ వచ్చేసి ఒక 7 feet అయితే ఉండడం జరుగుతుంది. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే 1 to 8 feet.
బ్యాక్గ్రౌండ్ లో టెంపుల్ బ్యాక్గ్రౌండ్ అయితే రావడం జరిగింది. మహాదేవుని కాన్సెప్ట్ లో గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ పైన గణేశునికి శివుని జటాజుటాలలో మన గంగామాత అండ్ చంద్రవంక ఉండడం జరిగింది. అండ్ సర్పం శిశుని మెడలో సర్పం అండ్ రుద్రాక్ష మాలలు ప్రతి ఒక్క చేతికి అండ్ మెడలో పులి చర్మం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే అన్నవాళ్ళు డిజైనింగ్ చేయడం జరిగింది. అండ్ నందీశ్వరుడు ముచ్చుకు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్న అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తా మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే 6 to 7 feet అండ్ కదా సేమ్ మహాదేవుని కాన్సెప్ట్ లో ఉండడం జరిగింది గణేశుడు. అండ్ సర్పం మెడలో సర్పం అండ్ అలానే రుద్రాక్ష మాలలు, ఒక చేతిలో డమ్రుకం అండ్ నందీశ్వరుడు చాలా బాగుంది కదా. ఈ నందీశ్వరుని పైన గణేశుడు కూర్చొని ఉండడం జరిగింది. అండ్ పంచా చూసుకుంటే గ్రీన్ కలర్ బ్లాక్ షేడింగ్స్ పులి చర్మం శివుడు అయితే వేసుకుంటూ చూసిన ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న. అండ్ అలానే ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే కలరింగ్ వర్క్ అనేది డిఫరెన్స్. ఓకేనా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 6 feet అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ మంచి డిజైనింగ్ రావడం జరిగింది. అండ్ అలానే కండువా చూసుకున్నట్టయితే పింక్ కలర్ రెడ్ షేడింగ్స్, పంచా ఎల్లో కలర్ ఆరెంజ్ షేడింగ్స్ అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్న ఉండడం జరిగింది. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. చూడండి చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet ఇంకా బాడీ కలర్ ఒకటే కావడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో డిజైనింగ్ వర్క్, ఇంకా బాడీ కలర్ ఇట్లా ఏం కాలేదు. ఇంకా అంటే బాడీ కలర్ అయింది, కండువకు పంచకు ఇంకా కలరింగ్ కాలేదు. అని చూసుకుందాం. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాం మీకు. ఇక్కడ ఫస్ట్గా హైట్ చూసుకున్నట్టయితే ఒక 8 feet బాల్ గణేష్. ఇంకా వర్క్ అనేది చాలా పెండింగ్ ఉంది. చూసింది కదా. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు. చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే స్పేస్ అనేది చాలా తక్కువ ఉన్నది. మీకు కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్గా గణేశుని హైట్ వచ్చేసి ఒక 8 to 9 feet పగడి పెట్టుకొని ఉండడం జరిగింది. ఓన్లీ బాడీ కలర్ ఒకటే కావడం జరిగింది. అండ్ మన పూలమాల కూడా మెడలో ఉండడం జరిగింది. చూడండి చూసింది కదా. ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో గొడ్డలి. ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ దగ్గర. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే కలర్స్ అనేది చేంజెస్. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా గణేశుడు హైట్ వచ్చేసి ఒక 6 to 7 feet. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కూడా చూడండి మన గణేశుడు అయితే ఉండడం జరిగింది. అండ్ రథం పైన కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు, మన ఆవు. చూసింది కదా. ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కింద అయితే ఉండడం జరిగింది. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఈ హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet సూర్యచక్కర్ ఉండడం బ్యాక్గ్రౌండ్లో. బొజ్జగణపయ్య సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. చూసింది కదా. అండ్ అలానే ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు ఉండడం జరిగింది.